హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 21. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ 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 అండి. ఎందుకంటే 2 విధాలుగా, ఒకటి సంజన గారి మాటలు అనుకోండి, లేకపోతే ఏదైనా ర ఆమె చేసిన కమెంట్స్ గానీ, లేకపోతే ఆమె తీసుకున్న బోల్డ్ స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్‌గా అనిపించాయి. రెండోది, దీనివల్ల మొత్తం గేమ్ అంతా కూడా ఒక్కసారి టర్న్ అయినట్టు అనిపించిందనమాట. అంటే కొంతమంది ఇంతకుముందేంటంటే మనం చూసాము. అందరూ గూడా రైవల్రీ ఎలా తెచ్చుకుంటారా అని చెప్పి ఉండేది. బట్ ఇక్కడైతే గనక హరీష్‌కి ఇంకా సంజనకి రైవల్రీ ఇంకా ఎక్కువైంది. ఆ రైవల్రీతో గ్యారంటీగా ఎలాగైనా గూడా ఆహ్, కమింగ్ అప్ వీక్స్‌లో అది కొద్దిగా ఇది జరిగి వాళ్ళిద్దరికీ మంచి పోటాపోటీ పడుతుందని అనిపిస్తోంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కొంతమంది మాస్కులు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆమె చేసిన కమెంట్స్ ఏంటి, ఎలాగున్నది ఎపిసోడ్ అన్నది చూద్దాము. చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఐ విల్ ట్రై టు కవర్ అనమాట. నాకు అన్నీ గుర్తుండిపోయి అన్నీ చేయాలంటే కష్టం. ఎందుకంటే 1 అవర్, 1 ½ అవర్ షో కాబట్టి. సో, చూద్దామనమాట. సో, ఫస్ట్ అయితే గనక నాగార్జున గారు ఎంట్రీ అయిందండి. సాంగ్‌తో వచ్చిన వెంటనే అతనైతే తీసుకొనొచ్చారు సంజనాని. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి, ఎవిక్షన్ అయ్యారు కాబట్టి తీసుకొచ్చారు. ఇది 99.9999% అందరికీ తెలుసండి. ఆమె ఎలిమినేట్ అవ్వదు ఇదని చెప్పి. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా అంత వేగంగా మనకి అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి న్యూస్‌లు ఇవన్నీ. సో, ఆమె ఎళ్ళదు, ఎలిమినేట్ అవ్వదు. ఆమె ఎలాగైనా వస్తుందన్నది మనకు తెలుసు. ప్లస్ అలాగే మనకి ఎపిసోడ్‌లు చూసిన తర్వాత కూడా మనకి అర్థమైపోతుందనమాట. అవేం అవ్వట్లేదు. ఇది జస్ట్ ఎ బట్ తనని పెట్టడం వల్ల, ఎందుకంటే ఇక్కడ షోకి గూడా కొద్దిగా ప్లస్ పాయింట్ అవ్వాలండి. మనకి గత సీజన్స్‌లో లోబో అనుకుంటా, సీజన్ 5లోనో ఎప్పుడో అనుకుంటాను. లోబో ఒకళ్ళెళ్లారు. ఇంకా దాని ముందర వెళ్ళిన వాళ్ళది గూడా అంత సక్సెస్‌ఫుల్‌గా అనిపించలేదు. ఆహ్, ఆహ్, దానివల్ల కొద్దిగా కొంతమందికి నెగటివిటీ వచ్చినా గూడా, అంటే ఇప్పుడు గౌతమ్ కృష్ణకి గూడా ఒకసారి కొద్దిగా నెగటివిటీ అయితే వచ్చింది. ఈవెన్ దో తను మంచిగా ఆడినా గూడా. బట్ అది రెక్టిఫై చేసుకోవడానికే నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన సీజన్‌లో తను ఆడి ప్రూవ్ చేసుకున్నాడనమాట. బట్ ఈసారి మాత్రం సంజనాదైతే ఇది సీక్రెట్ రూమ్ సక్సెస్ అయినట్టుగానే అనిపించిందండి. చాలా బాగా ఆమె డిఫెండ్ చేసుకోవడం గానీ, మాటలు గానీ సూపర్‌గా అనిపించాయనమాట. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి, మీరెళ్ళిపోతున్నారు గదా, ఒక్కొక్కళ్ళ గురించి చెప్పండి అంటేనేమో, సుమన్ శెట్టి గారు నించోబెడితే ఆయనేమో నువ్వు స్టాండ్ తీసుకోడు, ఎక్కడ ఎళ్లి ఇనిషియేట్ తీసుకొని ఆళ్ళ గురించి మాట్లాడాలి, లేకపోతే పాయింట్ పెట్టాలని అనుకోడు, ఇది అని చెప్పడం కరెక్టేనండి. మనం చూస్తూనే ఉంటాం. ఆయన ఒక మాట మాట్లాడతాడు. అది ఆయనకి ఫ్యాన్స్ అవ్వనివ్వండి, పీఆర్ అవ్వనివ్వండి, ఏమన్నా ఉండడం వల్ల ఆయనకి కొద్దిగా పేరు ఇది ఉంది గానీ, లేకపోతే ఆయన చేసే ఆటకి వెన్ కంపేర్డ్ టు అదర్స్, శ్రీజ గానీ, ప్రియా గానీ చేసేదానికి పోలికే లేదండి అసలు. ఈయనైతే ఏం ఆడడు. జస్ట్ అలాగా మాటల్లోనే కొద్దిగా ఇది జరుగుతూ ఉంటుందనమాట. సో, అదే అంటుందనమాట. అండర్‌స్టాండింగ్ లేదు, చేతులు కడిగేసుకుంటాడు, మనం తన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ అన్నట్టుగా చెప్పిందనమాట సంజన. ఇంక దాని తర్వాతేమో ఫ్లోరా బ్యూటిఫుల్, ఆమె అయితే తెలుగు నేర్చుకోవాలి అని చెప్పారు. ఇంకా శ్రీజ అయితే గనక ఇంప్రూవ్ చేసుకుంది. గత 3, 4 డేస్ నుంచి వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి వాళ్ళ కమెంట్స్, ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత తను కొద్దిగా మారింది. ఇంతకుముందు 1000 వరస్ట్ ఆర్గ్యుమెంట్స్‌లో ఉండేది. 1000%లో ఉండేది కాస్త 500%కో, 300%కో వచ్చిందన్నారు. సో, ఆబ్వియస్‌గా తనకి నచ్చితే కొద్దిగా బానే చూసుకుంటారు కదా సంజన, రాము చెప్పినట్టు. సో, ఆ విధంగానే చెప్పిందనమాట శ్రీజ మారుతోందని చెప్పి. ఇంక దాని తర్వాత తనూజ అయితే ఏం మారక్కర్లేదు, ఆల్ గుడ్, అంతా బానే ఉన్నారు. ఎక్కువ అరుస్తూ ఉన్నారు కాబట్టి నేను కాఫీ గురించి ఇది చేశానని చెప్పడం, ఇదంతా బాగా సెట్ అయిందనమాట. ఓకే, అక్కడికి రిఫ్ట్ క్లియర్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య అన్నట్టుగా అనిపించింది. ఇంకా భరణి గారి గురించి అయితే మాస్క్‌ని ఇలా చింపి పడేశారు అన్నట్టు అనిపించిందనమాట. ఒకటే మాట, ఆయనేమో నుంచొని సారీ వి ఆర్ గోయింగ్ టు మిస్ యూ సంజన అని చెప్పి అనడమే తప్పు. ఎందుకంటే అంత ముందు నైటే వాళ్ళు ఖచ్చితంగా పంపించింది సంజన అన్నప్పుడు, అది వెంటనే అనకుండా ఉంటే బాగుండేది. అది నటిస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ మాటేమి మనసులో నుంచి వచ్చినట్టుగా అనిపించదు, మిస్ యూ అని చెప్పి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అనుకోలేదు, నేను ట్రై చేశాను అని చెప్పడానికి కూడా లేకుండా ఆయన ఒకటే మాట చెప్పాడనమాట. దివ్యకి బట్టలు తీసేసుకోవడం వల్ల అంత దొంగతనాలు అమ్మాయి తరఫున చేయడం అన్నది నాకు నచ్చలేదని చెప్పడం, అది అది నిజంగానే తప్పు, పొరపాటైనా గూడా
హీ డిడెంట్ టేక్ ఈవెన్ సింగిల్ స్టెప్ టు సేవ్ సంజన అనిపించింది అనమాట. సో వెంటనే సంజన అండ్ నాగార్జున గారు కూడా అంటారు, అదేంటి నువ్వే కదా ఓటేసి పంపించావు, ఇప్పుడేంటి మిస్ యూ అంటావంటే అప్పుడు అంటుందన్నమాట, ఆయన అన్న చెల్లి అన్న బంధం ఇదని చెప్తాడు కానీ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకోడు, ఆయన దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు, ఆయన దగ్గర నుంచి రాదు అని క్లియర్గా అయితే చెప్తుంది. బట్ తర్వాత అయితే ఆయన త్యాగం అయితే చేసినట్టుగా చూపించారు, అది కూడా మాట్లాడదాం అప్పుడు. సో అదన్నమాట భరణి గారి గురించి. ఇంకా ప్రియా అండ్ కళ్యాణ్ గురించి ఇద్దరు మారారు. ప్రియా హై వాయిస్ వస్తూ ఉంటుంది, అది తగ్గించుకోమని చెప్పారు. సో షీ కొద్దిగా కామ్ డౌన్ అయింది అన్నారు. కళ్యాణ్ గురించి ఏం మారక్కర్లేదు, 2-3 days నుంచి మారుతున్నాడు ఆయన చేసే పనులని. సో నాకు తెలిసి బయట నుంచి వచ్చిన హింట్లు కానీ లేకపోతే ఇక్కడ నాగార్జున గారు చెప్పడం కానీ కళ్యాణ్ ఏదో ఏదో జరిగిందండి, అంటే మనకి ఎపిసోడ్లో కానీ 24/7లో కానీ వేయలేదు. మేబీ అది కొద్దిగా వీళ్ళు ఫ్రెండ్షిప్ గురించి దీని గురించి నెగిటివ్గా ఏదైనా వచ్చిందేమో టాక్, అది మనకి ఎక్కడో, ఎందుకంటే మనకి అప్పుడప్పుడు ప్రియా శ్రీజ వీళ్ళందరూ మాట్లాడుకోవడం చూస్తున్నాము కామ్గా కళ్యాణ్ వీళ్ళందరి గురించి. సో ఏదో జరిగింది, అది మనకైతే వేయలేదు, దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి తనకి ఇన్పుట్స్ అయితే వచ్చాయి. ఇంకా మారితే ఓకే, లేదంటే నెక్స్ట్ వీకో ఆ 5 week కళ్యాణ్ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. ఇంకా దాని తర్వాత రీతు అయితే ఎక్కువ ఎమోషన్ అయిపోతుంది, అంతా బాగానే ఉంటుంది, షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ ఇది అని చెప్పారు. సో మార్చుకోవాల్సింది ఏమీ లేదు, కొద్దిగా గేమ్ అర్థం చేసుకున్నాడు, ఎక్కువ ఓవర్ ఎమోషన్ అయిపోయి మర్చిపోకు అని చెప్పి అన్నట్టుగా చెప్పాను. ఇంకా రాము కండి నెక్స్ట్. రామునైతే గనక ఒకటే మాట, అసలు ఇది కొద్దిగా అంటే నాగార్జున గారిని పక్కన పెట్టుకుని మరిట్టే అంత స్టేజ్ మీద అడగాల్సిన అవసరం లేదు, బట్ ఆమె చెప్పుకోవచ్చు అనమాట, అంటే నేను అమ్మలాగే చూసుకుంటున్నాను ఇదని చెప్పి క్లియర్గా నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూశాను, నువ్వు ఇది అవుతూ ఉంటే నేను మాట్లాడు, ఇక్కడ 2 stand తీసుకోకు, క్లియర్గా ఉండు ఎందుకు అనేది నీకు వచ్చి చెప్పాను నేను, అలాంటిది నన్నే చీప్ ఆంటీ చీప్ బట్టలు వేసుకుంటాను ఏదో అంటున్నావు, అది కూడా హరీష్ గారి దగ్గర, హరీష్ ఏమో ఇంకోటి ఏదో చెప్తే దానికి నువ్వు తానా అంటున్నావు తందనా అన్నట్టుగా అనమాట. సో క్లియర్గా అయితే మొత్తం ఇంకా ఆయన తిరిగి మాట్లాడు, రాము అసలుకే మాట్లాడు, ఇంకా అసలు ఈ స్టేట్మెంట్ల తర్వాత ఆయన గేమ్ మార్చుకోకపోతే కష్టం అండి. ఆయన ఓన్లీ జస్ట్ అలా కామ్గా నడిపించుకుంటూ వెళ్దాము. వీళ్ళందరికీ కూడా నిన్న ఎప్పుడో ఫన్గా ఇమాన్యుయల్ చెప్తాడు, సుమన్ శెట్టి 6th ఎలా వచ్చాడంటే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళే నెగిటివ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఈయన ఉన్న పొజిషన్ మిగిలిపోయింది, లేదంటే కనుక వాళ్ళందరూ ఉండేవాళ్ళు మధ్యలో అని చెప్పి ఉన్నారు చూడండి, అలాగే ఉందన్నమాట రాము రాథోడ్ది కూడా. దాని తర్వాత ఇంక మాస్క్ మ్యాన్ అయితే ఈయన పెద్ద ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడండి, ఈయన గురించి ఏమంట అనుకుంటాడో తెలీదు. సో ఫుల్ ఆన్ ఇదిగా ఉంటాడు, ఎప్పుడు చూసినా కదిలిస్తేనే భయపడుతూ ఉంటారు, ఎందుకో అందరినీ తొక్కేయడానికి చూస్తూ ఉంటాడు. 2-3 days డ్రెస్సులు కూడా మార్చుకోలేదు, 1 week నుంచి ఒకటే డ్రెస్ ఫియర్లెస్ అనే టీషర్ట్ వేసుకుని తిరుగుతున్నాడు. ఆయన చంకెత్తితే అంటే చెయ్యెత్తితే వాసన వస్తుంది అన్నట్టుగా కూడా చెప్పింది. ఇంత క్లియర్గా చెప్పినప్పుడు మరి ఇంట్లో ఉండి చెప్పడానికి నిజంగానే భయం వేసిందా, లేకపోతే అంటే గొడవ చెయ్యాలి అనుకోలేదా, లేకపోతే నాకు అర్థం కాలేదండి, ఎవరు కూడా అది క్వశ్చన్ రైజ్ చేయలేదా అన్నట్టుగా అనిపించింది. కొద్ది క్వశ్చన్ రైజ్ చేసి ఓకే వాళ్ళకి నచ్చకపోతే మీరు వెళ్ళి స్నానం చేయండి అనో, స్నానం చేయమని కాదు కొద్దిగా అర్థం చేసుకోండి ఒకటే షర్ట్తో తిరుగుతున్నారని చెప్తే బాగుండేది. అది కాకుండా ఇక స్టేజ్ మీద కొద్దిగా అనవసరంగా ఆ పర్టికులర్ బిట్ తీసుకొచ్చినట్టుగా అనిపించింది. బట్ స్టిల్ ఆయన చేసిన దానికి అంటే ఆమె చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే కనుక క్లియర్గా అయితే చెప్పేసింది అనమాట. ఇంకా డీమాన్ పవన్తో అయితే నో సపోర్ట్ అండి. ఇక డీమాన్ పవన్కి చెప్తున్నప్పుడు మాత్రం కొద్దిగా తనైతే ఫీల్ అయ్యారు, ఏడ్చారు అనమాట. అది క్లియర్గానే తనైతే బాధపడింది, ఎందుకంటే ఇప్పుడే కాదు అంత ముందు కూడా దీన్ని నామినేట్ చేసేటప్పుడు సేవ్ అయిపోయింది కాబట్టి తను బాగానే ఉంది, కానీ లేకపోతే కనుక నామినేట్ చేసేటప్పుడు డీమాన్ పవన్ మాట్లాడినప్పుడే తను ఏడ్చారు. అంటే తన్ని ఒక బేబీ లాగా లేకపోతే ఏదో పాజిటివ్ అవను నెగిటివ్ అవనండి, బట్ అలా అనుకున్నారు ఫస్ట్ నుంచి, బట్ అది కుదరలేకపోయేసరికి తనైతే బాధపడ్డారు డీమాన్ పవన్ విషయంలో. నో సపోర్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా తీసుకొచ్చారు, నైస్గా వేసేసారు అన్నట్టు అనిపించింది. రీతుకి సపోర్ట్ చేయలేదు, కావాలని తన్ని దీంట్లో పడేశారు, అంటే శ్రీజాన్ సపోర్ట్ చేశాడు కదా, సో ఆ విధంగా వాళ్ళిద్దరికీ కొద్ది గ్యాప్ పెరుగుతుందేమో అని ట్రై చేసినట్టు అనిపించింది. ఆ పాయింట్ అవసరం లేదు, బట్ స్టిల్ అక్కడ ఇరికించి అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకొచ్చారు అనడం బాగా, అంటే గేమర్ కొన్ని లక్షణాలు కాబట్టి ఆమె క్లియర్గా గేమ్ అయితే ప్లే చేసింది అక్కడ. ఇంకా మ్యానిపులేటర్ నన్ను అన్నాడు ఇది అది అనడం కొద్దిగా తనకి బాధ వేసింది అనమాట.
ఇంకా ఇమాన్యుయల్ ఫుల్ బ్యాలెన్స్డ్గానే ఉంటాడు. ఇంతకుముందు అయితే కనుక కొద్దిగా నామినేషన్లో మాస్క్ మ్యాన్ తోటి అరవడం జరిగింది కదా, ఆ తర్వాత చెప్పిందంట అలా అరవద్దని చెప్పి. సో అప్పటి నుంచి తను బాగా ఉంటున్నాడు ఇదని చెప్పింది. బట్ ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఇక్కడ ఎమోషన్ అంటే నిన్నటితో పోలిస్తే ఈ ఎమోషన్ ఓకే, ఎందుకంటే తను వెళ్ళిపోతుందన్న ఇది ఇంతో ఉంటుంది. ప్లస్ వాళ్ళ మదర్ గుర్తొచ్చినప్పుడు హీ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ హిస్ టియర్స్ కాబట్టి కొద్దిగా ఓకే అని చెప్పి అనుకోవచ్చు ఈ పర్టికులర్ దీంట్లో అనమాట. ఇక దాని తర్వాత ఏమో తను వెళ్ళిపోతానని చెప్పి అందరికీ బాయ్ చెప్పారు, అందరూ ఓకే ఓకే అనేసుకున్నారు. తను వెళ్ళిపోతున్నప్పుడు నాగార్జున గారు వెనక్కి పిలిచి లేదు ఇంకా ఉంటారు కానీ దానికి కొన్ని సాక్రిఫైసెస్ చేయాలని చెప్పడం. ఈ సాక్రిఫైసెస్ అసలు నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే 3 వీక్స్కే అంత సాక్రిఫైస్ వాళ్ళ చేత తెప్పించడం అనవసరం అనిపించింది. ఆమెను పంపించాలంటే పంపించేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ఆడియన్సే ఎవిక్ట్ చేయగలరు, మీ అంతటికి మీరు హౌస్ మేట్స్ చేస్తే ఇది చెల్లదు అని చెప్పి ఏదైనా పంపిస్తే బాగుండేది. బట్ ఇదేదో ట్విస్ట్ ఇద్దామని చెప్పి నా సాక్రిఫైస్ అయితే అడిగారు. సో ఫస్ట్ అయితే కనుక కెప్టెన్సీ సాక్రిఫైస్ ఏమో ఇమాన్యుయల్కి చెప్తూ ఉండగానే తనైతే వెంటనే తీసేశాడు. లేదు మీరు అందరు గెలిపించారు, నేను ఖచ్చితంగా ఆడి చూపిస్తాను అన్నాడు. గుడ్. అంటే తను గేమ్ లక్షణమైనా అంటే 2 విధాలుగా ఉంటుంది. ఓకే నేను ఇది తీసేస్తేనే నేను మంచివాడిని అనిపించుకోవడానికి అది ప్రాపర్ స్టెప్ అక్కడ. ఎందుకంటే అంత ముందు వరకు సంజన గురించి బాగా మాట్లాడి తన గురించి చిన్న సాక్రిఫైస్ అన్న చేయడం అనిపించుకోకుండా అది చేయడం అనేది గుడ్ స్టెప్. ఇంకా దాని తర్వాత తనూజాది కాఫీ ఇదైతే అసలు సాక్రిఫైస్ కాదండి. నార్మల్గా ఆ షోకి వెళ్ళే ముందరే చెప్తారు కాఫీ ఈజ్ ఏ లగ్జరీ ఐటమ్, అక్కడ ఎలాగైనా ఇవ్వరు. ఇచ్చేది ఇదిగో ఇలా ఒక్కొక్కటి ఎప్పుడైనా అప్పుడప్పుడు చిన్న 1 స్పూన్ 2 స్పూన్స్ ఇచ్చేదానికి ఆమెకి ఎలాగైనా ఉండదు. అది ఆ రోజు కాఫీ లేకపోతే అంటే ప్రతిరోజు ఉండేది మాన్పించేస్తే కనుక అది కష్టము. ఇప్పుడు స్మోకింగ్ లాగా సుమన్ స్మోకింగ్ ఎలాగో అదైతే అవ్వదండి. ఇక్కడైతే కనుక తనూజాది ఏమంత పెద్ద సాక్రిఫైస్ లాగా నాకేం అనిపించలేదు. ఈవెన్ ఇమాన్యుయల్ది ఓకే, కెప్టెన్సీ ఇప్పుడే వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే ఇచ్చాడు కాబట్టి ఓకే, అది కూడా అంత పెద్ద చెప్పుకోవాల్సిన సాక్రిఫైస్ ఏం కాదు. ఎందుకంటే తను గేమ్ ఆడుతున్నాడు, ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎలాగైనా అవుతాడు. ఇంక దాని తర్వాత శ్రీజాది కొద్దిగా పెద్ద సాక్రిఫైస్ ఏనండి. ఎంటైర్ ఉన్న షోలో ఉన్నంతసేపు నువ్వు సాక్రిఫైస్ క్లోత్స్ చేయాలన్నాడు. గ్యారంటీగా బిగ్ బాస్ అంటే నెక్స్ట్ డే ఎలాగైనా ఇచ్చేసి ఉంటాడు. అది తెలిసినా కూడా ఆమె ఏదో పేరు గురించి ఓకే అని చెప్పకుండా తనంతటికి తను నీట్గా లేదు సంజన గారు ఐ కెనాట్ అని చెప్పడం ఓకే, గుడ్. నాకైతే కరెక్ట్గానే అనిపించింది. శ్రీజ ఏమో అది అంత సంజన గురించి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ వాట్ ఎవర్ తను తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్గానే అనిపించింది. దాని తర్వాత రీతూ చౌదరి అండి, ఇదే అందరికన్నా కూడా నాకైతే పెద్ద సాక్రిఫైస్ అనిపించింది. రీతూ కొద్దిగా ఏదో గేమ్ అయితే ప్లే చేసింది, బట్ గుడ్ తనకి. ఎందుకంటే తను ఇంతవరకు కూడా ఈ వీకెండ్స్ లాస్ట్ వీక్ ఇదంతా కూడా తనకు కొద్దిగా నెగిటివ్ వచ్చిందేమో అని తెలుసుకున్నట్టు అనిపిస్తోంది. సో దాన్ని బట్టి ఇది కొద్దిగా ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి కొంతమంది. మంచిగా అనిపించింది నాకు కూడా అయితే. ఎందుకంటే హెయిర్ చూస్తాము, అది వెంటనే అంత గ్రో ఏమో అయిపోదు. అందులో గర్ల్స్కి వాళ్ళకి బాధగా ఉంటుంది ఒకవేళ కట్ చేయించుకోవడం. అలాంటిది సంజన గారి గురించి అంత కట్ చేసే అంత ఈవెన్ సంజన కూడా అక్కడ నమ్మలేదన్నమాట. బట్ స్టిల్ తనైతే ఆ సాక్రిఫైస్ అన్నది గుడ్, తనే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ చేసినట్టుగా అనిపించింది అనమాట. ఇంక దాని తర్వాత సుమన్ శెట్టి నో స్మోకింగ్, ఇదైతే ఆయన ఒప్పుకోలేదు, వద్దనేసాడు వెంటనే కూడా. సో ఇది నాకేం ఆయన మీద ఏం కోపం లేదు. వాట్ ఎవర్ ఆయనది స్టెప్ కరెక్టే అని చెప్తాను. బికాజ్ స్మోకింగ్ తనకి అది ఒక రకమైన వీక్నెస్ అండి. అది సడన్గా ఇప్పుడు ఏదో షోకి 100 days గురించి నేను మానేస్తాను, నైట్ మానేస్తాను, పొద్దున్న తాగుతాను అంటే కుదరదు. సో నాకేమో అంత అదేమి ఆయన చేయకపోవడమే కరెక్ట్ అనిపించింది. లేకపోతే చేసిన దగ్గర నుంచి తనకు అసలు తోచక ఇప్పటికే మాట్లాడడం ఇంకా అలాంటిది ఇంకా అలా ఉండిపోయేవాడేమో. సో ఆ స్టెప్ అయితే కరెక్ట్గానే అనిపించింది. ఇక్కడ ఏం సుమన్ శెట్టిని అంటే విమర్శించక్కర్లేదు మనం. ఇంకా దాని తర్వాత వచ్చాడండి సాక్రిఫైస్ రాజు భరణి గారు. ఆయన సాక్రిఫైస్ అసలు నాకు ఎంత నవ్వు వచ్చింది. అసలు ఆ బాక్స్ చుట్టూ వీళ్ళు డ్రామా చేస్తున్నది ఎంత నవ్వు వస్తుందంటేనండి. అందులో డాలర్ చైన్ ఉండడం ఏంటో, అది అసలు పనికిమాలిన డాలర్ చైన్. నాకు మా మమ్మీయో మా డాడీయో ఎవరిచ్చినా కూడా, లేదంటే మా వైఫ్ ఎవరిచ్చినా కూడా మనం ఏమిటి అది తీసుకుపెడతాం, లేదంటే వాళ్ళకి తెలియకుండా మామూలు తీసుకుని వచ్చి పెడతాం. అది ఇదే, అందులో ఏమి ఇదే అంత దాచేసేది ఏమీ లేదు. అది కాకుండా ఆయన చెప్పాడు లాస్ట్ టైం, నేను ఇది అందరికీ ముందర
చూపించాలనుకున్నాను అన్నాడు, చూపించేశాడు అది కూడా ఏమిటా అన్నది. ఇప్పుడు ఆ డాలర్ చైన్ లోపల పెడితే ఏముంది, ఇదే ఉంది. కానీ ఇక్కడ చేసి నేను స్టెప్ ఏంటంటే వెంటనే అక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రైట్ స్టెప్ అన్నట్టుగా బిహేవ్ చేద్దాం అనుకున్నాడు, కానీ బట్ స్టిల్ హీఈస్ ప్లేయింగ్ సేఫ్ గేమే అనిపిస్తుంది నాకైతే. ఆ సేఫ్ గేమ్ నుంచి బయటికి ఎప్పుడు వస్తాడో చూడాలి. అంతవరకు కూడా తను మాస్క్ తోటే ఉన్నట్టుగా నేనైతే అనుకుంటాను అనమాట. ఇంక దాని తర్వాత రీతు చౌదరి కొద్దిగా ఏడుస్తారండి. తన హెయిర్ కట్ ఇదంతా అయిపోయిన తర్వాత ధీమాన్ పవన్ దగ్గర ఉండడం అదే జరుగుతుంది ఈ బ్రేక్ వచ్చేసరికి. ఎందుకంటే సంజనాని లోపలికి పంపించే 100% వచ్చేసింది కాబట్టి సో దాన్ని ఇది చేసుకోవడానికి అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో హరీష్ ఏమో అన్నెసరీగా కొన్ని మాటలైతే అన్నాడండి. ఆమె మనిషి అయినా కడుపుకి ఏం తింటోంది, అలా తినేవాళ్ళు నిజాలు చెప్పాలి కానీ ఇలా చెప్తారా, లేకపోతే ఇమాన్యుయల్కి నేను సపోర్ట్ చేసి తప్పు చేశాను. ఈయన సపోర్ట్ ఏం చేశాడో అంతగా నాకేమో అర్థం కాలేదండి. ఆయనకి భరణి అవ్వకూడదని చెప్పి ఉంది కాబట్టి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశాడు కానీ లేదంటే భరణికే సపోర్ట్ చేసేవాడు. సో అమ్మ ఎంత తప్పుడుదైనా కూడా ఇదంటే నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకు ఆ మాటలే బాగాలేదనమాట. ఆయన మాట్లాడుతుంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠలాగా అనిపించింది. సో ఇంకా అలాగే తనూజ వచ్చి కొద్దిగా ఏదో కుక్ చేయమని చెప్తూ ఉంటానేమో, నేనైతే చేయను, నా వేలు బాగాలేదు, నేను చెప్పాను ఆల్రెడీ, నేను క్లీన్గా ఉండను. సుమంత్ శెట్టితో అంటాడనమాట, ఎంతుంది ఓన్లీ 3 days 2 to 3 days వేసుకోలేదని. మామూలుగా ఇంట్లో నేను ఇప్పుడు నా టీషర్ట్ వేసుకొని వన్ డే అంటే ఒక పూటేనండి, 1 day కూడా కాదు, ఒక పూట ఉంటేనే రెండో పూటకి మా వైఫ్ వీళ్ళందరూ అంటారు, ఏంటి ఇదే షర్ట్తో ఉంటున్నావు ఏంటి, మార్చుకో, లేకపోతే ఏదైనా అంటారు కదండి. అది ఏం తప్పేం లేదు. అలాంటిది 2-3 days ఆయన ఎవడో అసలు అక్కడ ఉండి అన్ని రోజుల నుంచి అదే టీషర్ట్ వేస్తే అది 1 day అవనివ్వండి 2 days అవనివ్వండి, 1 week ఎక్కడైంది, ఓన్లీ జస్ట్ 2 to 3 days నాకు బట్టలు రాలేదు. బట్టలు రాకపోతే అది చెప్తారు, నాకు రాలేదు మానిటర్, నాకు వేరే షర్ట్ ఏదైనా ఇవ్వండి అంటే ఈయన ఇది ఎవరితోటి కలవడు కాబట్టి ఆ ఇష్యూ ఉంది కాబట్టి ఆబ్వియస్గా తినకైతే కుదరలేదనమాట. నాకైతే అందు గురించి ఆయన మాట్లాడే మాటలు ఇవి నచ్చలేదనమాట. ఇంకా సంజన లోపల రాగానే డెవిల్ ఈస్ బ్యాక్ అంటే ఎవరో అన్నారు, ఈయనే అన్నాడో లేకపోతే సుమన్ అన్నాడో నాకు అంతగా రిజిస్టర్ అవ్వలేదండి ఆయన భాషలో చెప్పాలంటే. సో బట్ డెవిల్ ఈస్ బ్యాక్ అనుకుని మళ్ళీ ఆయనే వెంటనే ఏంజెల్ ఈస్ హియర్ అని చెప్పి అనుకుంటాడు అనమాట. సో ఈయన ఏంజెల్, తను సంజన డెవిల్ అనడం. ఓకే, ఇలాంటి మాటలు వింటుంటేనే చిరాకు వస్తూ ఉంటుంది అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా దాని తర్వాత మళ్ళీ నాగార్జున గారు వచ్చి ఇంకా ఆడియన్స్ని అడిగితేనేమో ఆడియన్స్ నుంచి ఒకళ్ళు చెప్తారనమాట, ఓనర్స్ టెనెంట్స్ కాన్సెప్టే లేదు ఇదని. సో క్లియర్ అయితే చేశారు, మీకు ఇచ్చిన రూల్స్, ఫాలో అవ్వాల్సిన రూల్స్, పర్మిషన్స్ ఇవన్నీ కూడా బిగ్ బాస్ చెప్పాడు, సో అవి ఫాలో అవ్వండి, లేదంటే తీవ్రంగా ఇవి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా. సో అది బాగుంది. ఇంకా దాని తర్వాత ఏమో ధీమాన్ పవన్కి అయితే కనుక అడ్వైస్ అయితే ఇచ్చారు, నువ్వు ఇలాగ తీసుకో, ఇది ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది చూడాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఇలా రూల్స్ మార్చేసి, ఎందుకంటే వాళ్ళు ఈ రూల్స్ పెట్టుకున్నాం సార్, లోపలికి పర్మిషన్ అక్కర్లేదు, మేము ఈ ఫుడ్ తినాలి, వాళ్ళు అది ఏమీ లేదు, డైరెక్ట్గా అందరు ఎక్కడ తింటున్నారు ఏం చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అనమాట. ఇంకా దాని తర్వాత శ్రీజాకేమో బజర్ ఇష్యూ వచ్చిందండి. శ్రీజానేమో అడిగారు, నువ్వు బజర్ నొక్కింది చూసావా చూడలేదా ఇది అంటే, ఆమె మాట మార్చిందండి. అది క్లియర్గా ప్రియా అయితే ప్రెస్ చేసినప్పుడే బజర్ ఇది వచ్చింది కాబట్టి ఫస్ట్ అది చెప్పుంటే బాగుంటుంది. బట్ ఇక్కడ కొద్దిగా డ్రాగ్ చేద్దామని ట్రై చేసినా కూడా బట్ స్టిల్ తను ఒప్పుకోవడం మంచిది అనిపించింది. సో శ్రీజాద్ అయితే అక్కడ ఏమీ అంత హైలైట్ ఏమీ అవ్వలేదు, బట్ ఓకే, గుడ్గానే చూపించారు. ఇంకా దాని తర్వాత ఏమో హరీష్కి ఏమో లక్కోర్ అన్న దాని గురించి మాటలు అయితే విసరడకుండా, నువ్వేమో అందరి మీదకి మాట్లాడతావు, నిన్ను మాత్రం మర్యాదగా పిలవాలంటావు, ఇది ఎక్కడ కుదురుతుంది, ఇంకెప్పుడైనా ఇలాంటివి అనకుండా చూసుకో అంటే అక్కడ తండవాదం అండి. లేదు ఇది మీనింగ్ వస్తుంది, ఆ మీనింగ్ వస్తుంది, నన్ను ఇలా అనుకుంటున్నారు, నన్ను ఇది చేయకండి అని చెప్పడం. అస్సలు అది నాగార్జున గారితో అంత సేపు కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తుంటేనే చిరాకు వస్తుందండి. ఆయన ఏమో చెప్పలేకపోతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఈ హరీష్ కావాలి ఎపిసోడ్లకి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ కాబట్టి ఆయన కామ్గా ఉన్నాడు. లేదంటే కనుక అటు ఇటు మాట్లాడేస్తాడు అనమాట నాగార్జున గారు కూడా. ఇంకా దాని తర్వాత కళ్యాణ్కి అయితే నువ్వు చేతులు పట్టుకుని తిరగకుండా కొద్దిగా ఆడు, గేమ్ కనిపించట్లేదు అంటాం, ఇదంతా బాగుంది అనిపించదు.
ఇక్కడే కొద్దిగా సేపు 1 మినిట్ అసలు 50 సెకండ్స్ దివ్యకి అయితే ఛాన్స్ వచ్చిందండి మాట్లాడడానికి. ఆమెను పలకరించినట్టు అదేమీ లేదు, కొత్తగా వచ్చారు కాబట్టి ఎలా ఉంది ఏంటి అదే అంటే ఎపిసోడ్లో మనకేం చూపించలేదన్నమాట. ఇంక దాని తర్వాత ఏమో రీతూనేమో మా నాన్నగారి పాట ఏమో కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అందులో ఇదే అని చెప్పి ఉంటుంది. సో అది ఎందుకు చెప్పానంటే కొండలో నీళ్లు తీసుకొచ్చినట్టు ఎంతసేపు ఏడుస్తున్నావు, అది ఏడవకు, బాగాలేదని మంచి అడ్వైసే ఇచ్చారు. ఈమె నిజంగానే ఈమె ఏడుపుకి బయటన జనాలకి పిచ్చెక్కిందండి. అందరూ తిట్టుకున్నారు. కళ్ళు నీళ్ళే కనిపించవు కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఏడుస్తుందని మనం చూసాము మహానటిలాగా. సో అదైతే క్లియర్గా అయితే చెప్పారనమాట. అది బాగానే అనిపించింది ఆ ఎపిసోడ్ కూడా. సో అలా కాకుండా ఇంకా దాని తర్వాత ఏమో మళ్ళీ హరీష్ ఏమో లేచి ఇంకెళ్ళిపోయే ముందర నాగార్జున గారితో చెప్తాడనమాట, మీరు బ్రేక్లో ఇలా ఉన్నప్పుడు ఆమె వచ్చి నన్ను కుకింగ్ చేయమన్నా నేను కుకింగ్ చేయలేను, ఇది అదని నేను వేసుకోవాల్సిన దానికి ఇక్కడ కూడా ముద్ర ఇది అదని చెప్పడానికి ట్రై చేశాడు కానీ అక్కడ అంత ఏం జరగలేదండి. ఆమె చెప్పే అభిప్రాయం ఆమె చెప్పింది, ఈయన చేయాల్సింది ఈయన చేయాలి, అయితే అప్పుడు మనసుల్ని గెలుచుకో మనుషులు వస్తారు ఇది అని చెప్పడం క్లియర్గా అనిపించింది. నాగార్జున గారు భలే చెప్పారు ఆన్సర్ అన్నట్టు అనిపించింది. ఇక్కడ దీని తర్వాత మళ్ళీ సంజన తన యొక్క మార్క్ వేయడానికి ట్రై చేసింది కానీ కొద్దిగా అది ఓవర్ ద బోర్డ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి నేను దొంగతనాలే చేస్తాను ఇది చేస్తాను అనకుండా ఉంటే బాగుండేది. బట్ స్టిల్ షీ వాంట్స్ టు కంటిన్యూ విత్ దట్ నాటీ ప్లాన్స్ అన్నట్టుగా చెప్పింది కదా. సో చూడాలి రేపటి నుంచి ఎపిసోడ్స్ మండే నుంచి ఎలా ఉంటాయి అనేది, వీళ్ళ నామినేషన్స్ కానీ లేకపోతే వీళ్ళ కమెంట్స్ కానీ ఆట తీరు కానీ చూద్దాము. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయితే ఈరోజు ఎపిసోడ్కి సంజన అయిందంటే అనిపించింది అనమాట. సో ఇదండి. మర్చిపోయాను ఇంకా రాముది కూడా ఒక చిన్న ఇష్యూ జరిగింది కదా తనుజ, దాని గురించి క్లియర్గా అయితే క్లారిఫై చేశారు. బట్ ఇప్పటికైనా క్లారిఫికేషన్లో నుంచి విని అర్థం చేసుకుని రాము మాట్లాడతాడా, లేకపోతే స్టిల్ అదే తింగర్తనంతో అక్కడో మాట ఎక్కడో మాటలాగా మారిస్తే కనుక ఇంకా గేమ్లో ఆయన ఖచ్చితంగా ముందరకైతే రాడు. ఆయన కూడా ఎప్పుడు వస్తే అప్పుడు ఇదైపోతాడు అనమాట, ఎవిక్ట్ అయితే అయిపోతాడు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్ నచ్చితే కనుక థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ కమెంట్స్ అయితే తెలియజేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకు వస్తాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొద్దిగా పుష్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.